వ్యాలిడ్ మ్యారేజెస్‌లోని ఇంకొకటి ప్రొహిబిటెడ్ రిలేషన్‌షిప్స్. అంటే జస్ట్ ఇన్ కేస్ ఒక గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఎన్ని చూస్తున్నావు ఇప్పుడు? ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ మ్యారేజ్. సో సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఈ ఆస్తులు పొరపాటున ఆస్తులు లేకపోతే అసలు గొడవే లేదు. వచ్చినప్పుడు మాత్రం పొరపాటున వీళ్ళు చచ్చినా వాళ్ళు చచ్చినా వీళ్ళ మధ్యలో పిల్లలున్నా అక్కడ తేడా వస్తుందంటే మా పిల్లలకి ఆస్తి రాదు అన్న పాయింట్లో రేజ్ అవుతుంది ఇష్యూ. అప్పటి వరకు బాగానే ఉంటారు. అప్పటి వరకు అన్నీ బాగానే ఉంటాయి. ఎక్కడైతే స్వార్థం వస్తుందో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నాకేది చెందాలి, నేనే ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన ధోరణి వచ్చిందంటే వస్తుంది. నిన్న కూడా యూట్యూబ్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మ్యారేజ్ చేసుకున్నంటే వాట్ ఈస్ స్టూపిడిటీ అనిపించింది నాకు నిజంగాను. సో ఇవి చూస్తున్నాం. సో ఇవన్నీ వ్యాలిడ్ కాదు. వ్యాలిడ్ కాదు, అబ్సల్యూట్లీ వ్యాలిడ్ కాదు. మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది ఇవన్నీ వ్యాలిడ్ మ్యారేజెస్ కాదు. అటువంటి మ్యారేజ్ కానీ అయితే ఇమ్మీడియట్గా రద్దు చేసేటటువంటి అసలు అది రద్దు చేయడానికి అది మ్యారేజే కాదు ఫస్ట్. ఇట్ ఈస్ అసలు చేసుకుంటే వాళ్ళ కర్మ అంతే. ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి లీగల్లీ ఎలాంటి సపోర్ట్ దొరకదు. చేసిందే తప్పయ్యా, దీని మీద మళ్ళీ మనం ఇవన్నీ ఎలా ప్రొసీడింగ్స్ చేస్తాం అంటారు. వెరీ సింపుల్, అంతే. సో అది ఇంకా అటువంటి సందర్భాల్లోని ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు నరక యాతన అంతే.